హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంతి ఆర్ట్స్ అండ్ మ్యాజిక్ విజయనగరం. మరి మీ అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం కొత్త పెయింటింగ్ మీ ముందుకు వస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీకోసం ఒక ప్యారెట్, 2 వెరైటీస్ ప్యారెట్స్ వేయడం జరుగుతుంది. సో మరి ఈ 2 వెరైటీ ప్యారెట్స్ కూడా ఎలాగ వేయాలో చూపిస్తాను చూడండి. సో సింపుల్గా వేయడం చూపిస్తాను చూడండి. ఒక సర్కిల్ వేసుకోవాలి. ఒక సర్కిల్ వేసుకుందాం. అలాగే ఇక్కడ ఒక వావులు వేసుకున్నాం చూడండి. ఒక సర్కిల్ వేసుకున్నాం, ఒక వావులు వేసుకున్నాం. చాలా ఈజీ పెయింటింగ్, చాలా బాగా చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. ఇప్పుడు ఈ సర్కిల్, ఈ వావులు ఈజీ పెయింటింగ్ చూడండి. ఇప్పుడు ఒక చిన్న సర్కిల్కి ఇలా అనాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి గీత పట్టుకొని డైరెక్ట్గా ఇలాగా ఒక క్యారీ వేసుకోవాలి. సో ఇప్పుడు దీనికోసం చూడండి ఒక చిన్న మెడ వేసుకున్నాం. ఇప్పుడు చూసారా, ఈజీ ప్యారెట్. ఇప్పుడు గీత వేసుకున్నాం చూడండి. ఒక పెన్సిల్ స్కెచ్ తోనే ఒక ప్యారెట్ వేసుకున్నాం. ఇప్పుడు అలాగే ఒక లైన్ వేసుకున్నాం, ఒక చెట్టు కొమ్మ వేసుకున్నాం. ఈజీగా మీరు వేసుకోవచ్చును పెయింటింగ్ని. ఇప్పుడు ఒక స్కెచ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ స్కెచ్ మరొక స్కెచ్ చేస్తున్నాను. మొత్తం 2 కలిపి ఒకసారి మీకు ఆర్ట్ వేసి చూపిస్తాను. ఒక సింపుల్ డ్రాయింగ్ చూడండి. ఇక్కడ ఒక చిన్న ఇలా వేసుకున్నాం, ఒక లైన్ వేసుకున్నాం. సో ఈ లైన్ని మనం ఏం చేద్దామంటే చాలా ఈజీగా ఉంది కదా. ఈ లైన్కి ఒక చిన్న రౌండ్ వేసుకున్నాం. చూసారా, ఈ లైన్కి ఒక రౌండ్ సర్కిల్ వేసుకొని దీనికి ఒక లైన్ వేసుకున్నాం. ఈ లైన్ నుంచి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఒక చిన్న లైన్ వేసుకున్నాం. మరి ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఒక చిన్న లైన్ వేసుకున్నాం. అలాగే ఇది చూడండి, చాలా ఈజీ డ్రాయింగ్ ఇది. ఇప్పుడు ఇక్కడలాగే మనం ఒక చిన్న కర్వ్ ఇచ్చుకున్నాం. ఇక్కడి నుంచి ఒక చిన్న మూత వేసుకున్నాం చూడండి. ఒక చిన్న కన్ను వేసుకున్నాం. సో అలాగే మరి మేము చూడండి ఒక చిన్న కాళ్ళు వేసుకున్నాం. అలాగే ఒక చిన్న కాళ్ళు వేసుకున్నాం. అలాగే దీనికి కూడా, ఈ బొమ్మ కూడా మనం చిన్న కాళ్ళు వేసుకున్నాం. చాలా ఈజీ డ్రాయింగ్ అనమాట అండి. మీరు ముందే చూస్తారు, ఫస్ట్ నుంచి చూస్తారు కాబట్టి మరి మీ అందరికీ అర్థమవుతుంది. సో చాలా ఈజీగా మనం లైన్ వేసుకున్నాం. ఈ లైన్ మీ అందరూ కూడా ఒకసారి గట్టిగా మీరు వేసుకున్నాం కాబట్టి ఈ లైన్ మనం లైట్గా చెరిపియాలి. మనం కలర్స్ వేసుకోవాలి కదా, మరి అందుకోసం ఏంటంటే లైట్గా మనం చెరిపియాలి. ఇప్పుడు మీకు ఫ్యాబ్రిక్ కలర్స్ వేసి చూపిస్తాను. మీకు అంతా కూడాను చూడండి, లైట్గా మనం చెరిపిస్తాం. మరి చిన్న కనిపిస్తుంది కదా, మనకి కనపడదు కదా మనకి. సో చూడండి, ఇప్పుడు మరి మీ అందరి కోసం ఒక చక్కనైనటువంటి కలర్స్ వేద్దాం. ఈ రామచిలకకి చూడండి చాలా ఈజీగా కలర్స్ వేసి చూపిస్తాను మీకు. మనకి ముందుకుండా ఒక గ్రీన్ తీసుకుందాం. గ్రీన్ తీసుకొని మనం కలర్స్ అప్లై చేసుకోవాలి. మనం దీనికి కలర్స్ అప్లై చేసుకోవాలి. మీరు బాగా చూడండి, మనం చిన్నది కలర్స్ అప్లై చేసుకోవాలి. చూడండి, చూస్తున్నారా? అలాగే మరి ఇక్కడ కూడా చూడండి, ఈజీగా ఉంది కదా మీకు. ఇక్కడి నుంచి గ్రీన్ అప్లై చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఒక చిన్న తోక వేస్తాం. చూసారా, డిఫరెంట్ యాంగిల్ 2 రామచిలకలు మనం వేసాం. మీరు చాలా ఈజీగా మీరు బొమ్మ వేయచ్చును, చాలా నేర్చుకోవచ్చు మీరు ఇందులోని చాలా ఈజీగా. మరి అలాగే ఈ రామచిలక కూడా మనం కలర్స్ అప్లై చేద్దాం. చూసారా, మీరు చాలా ఈజీగా డ్రాయింగ్, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మీరు చక్కగా ఈ పెయింటింగ్ మీరు నేర్చుకోవచ్చును. చాలా ఈజీ డ్రాయింగ్, మీ అందరూ కూడా చాలా ఈజీగా వేయచ్చును. చూడండి, మీకు ఈజీగా ఉన్న విధంగా నేను నేర్పిస్తాను. మీకు ఏమీ కష్టం ఉండదు. చూడండి, ఇలాగా మనం ముందుకుంటా ఇలాగా గ్రీన్ అప్లై చేయాలి. ఎందుకంటే మనం వాటర్ పెయింటింగ్ వేస్తున్నాం కాబట్టి, ఫ్యాబ్రిక్ వేస్తున్నాం కాబట్టి మనం అందరూ కూడా ఇలాగా ఒక చిన్న
మాకు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాంతి ఆర్ట్స్ అండ్ మ్యాజిక్ మరి మీ అందరి కోసం మంచి చక్కనైనటువంటి పెయింటింగ్ మీకు వేసి చూపిస్తున్నాను. మా ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటానండి. సో అలాగే మరి మీ అందరి కోసం మరొక చిన్న పెయింటింగ్ గా చూసారా ఎంత బాగుందో. అలాగే మరి ఇప్పుడు ఈ రామచిలక ముక్కుకి రంగు వేస్తున్నాను చూడండి. వేసానా? ఓకే. మరి ఈ రామచిలక కూడా మనం చిన్న ముక్క వేసాం, ఇలాగ రెడ్ ముక్క వేసి అలాగే చిన్న ఆరెంజ్తోని చిన్న షేడ్ ఇచ్చాం. అలాగే చూడండి, చిన్న షేడ్ ఇచ్చాం. అలాగే మనం ఇప్పుడు ఒక చిన్న పీస్ ఆరింది కాబట్టి మనం ఒక చిన్నది డార్క్ గ్రీన్ తోని జస్ట్ ఒక చిన్న షేడ్ ఇచ్చాం. డార్క్ గ్రీన్ తోని మనం ఒక చిన్న షేడ్ ఇస్తున్నాం చూడండి. ఇలాగా అంతే, ఏం చేయక్కర్లేదు, చాలా ఈజీగా మీరు వేసుకోవచ్చును. ఒక చూడండి, చిన్న షేడ్ ఇచ్చాను. అలాగే ఇక్కడ కూడా చిన్న షేడ్ ఇచ్చాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా పెయింటింగ్స్ ఇంకా బోల్డ్ వస్తాయి మీకు చూడండి. అలాగే చూడండి, ఇలాగా డార్క్ వేసుకున్నాను. అలాగే ఈ రామచిలక కూడా ఒకేసారి 2 రకాలైనటువంటి రామచిలకల్ని మీకు పెయింటింగ్ వేసి చూపిస్తున్నాను. చాలా ఈజీ డ్రాయింగ్ అండి. చూడండి, చక్కగా చూడండి. అందరూ కూడా చూసి ఈ పెయింటింగ్ని మీ అందరూ కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సో అలాగే మనకి మీకోసం మరి ఇప్పుడు రెడ్ కలర్ బ్యాండ్ వేస్తాం చూడండి రామచిలకి. అలాగే చూడండి, ఈ రామచిలక కూడా రెడ్ కలర్ బ్యాండ్ ఇస్తాం. మరి ఇప్పుడు కాళ్ళు వేయాలి కదా, కాబట్టి ఏంటంటే కాళ్ళని చిన్నది ఇలాగన్నా. అలాగే మరి ఇక్కడ కూడా ఇలా వేసాం. ఇప్పుడు ఈ చెట్టు మీద నిలబడుతుంది కదా, ఈ చెట్టు మీద నిలబడడానికి మనం ఒక చూడండి ఒక కొమ్మ వేసాం. ఆ కొమ్మకి చిన్న ఆకులు వేసాం. ఇప్పుడు మీకు బ్లాక్ ఇంక్ తోని మీకు ఇప్పుడు కలర్స్ వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పెయింటింగ్ కలర్స్ వేసి చూపిస్తాను. బ్లాక్ కలర్ తోని మనం మళ్ళీ అప్లై చేసుకోవాలి. బ్లాక్ కలర్ తోని అప్లై చేసుకోవాలి. మీరు బాగా చూడండి, లైన్ వేస్తున్నాను. సో కన్ను వేసాం కదా, అలాగే సన్నంగా లైన్ ఇలా కట్టుకోవాలి. చూడండి, మీరు కూడా చక్కగా మీరందరూ కూడా మంచి డ్రాయింగ్ వేయచ్చును, మంచి ఆర్టిస్ట్లు అవ్వచ్చును. అలాగే మీ అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పెయింటింగ్ నేర్చుకొని మళ్ళీ మీరు పెయింటింగ్ నేర్చుకొని నాకు మళ్ళీ చూపిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో మరి మీరు అలాగే మంచి పెయింటింగ్ వేసి మళ్ళీ నాకు చూపిస్తే చాలా సరదాపడతాను నేను. చూడండి, చాలా ఈజీ పెయింటింగ్. ఇప్పుడు చూడండి, అలా నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు చక్కగా కాళ్ళు వేసుకున్నాం. అలాగే కాళ్ళు వేసుకున్నాం చూడండి. చూడండి, మీ అందరు కూడా చాలా ఈజీగా మీరు వేసుకోవచ్చు డ్రాయింగ్ని. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? చూడండి, ఇప్పుడు మరి 2 రామచిలకలు వేసి చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా వేసి చూపిస్తాను. అలాగే మన ఈ స్టిక్ కూడా మనం చిన్న లైన్ కట్టుకోవాలి. అలాగే ఇలా జస్ట్ ఇలా చిన్న లైన్ కట్టుకొని చూపించాలి. చూడండి, మీ అందరూ కూడా చాలా ఈజీగా పెయింటింగ్ వేయచ్చండి. చూసారా, ఒక లీఫ్ వేయాలంటే చాలా ఈజీగా వేయచ్చును. ఇప్పుడు 2వ ప్యారెట్ వేసి చూపిస్తాను చూడండి మీకు. చూడండి, మళ్ళీ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగే లైన్ కట్టుకోవాలి. ఈ లైన్ కట్టడమే, డైరెక్ట్గా లైన్లో కట్టడమే. చూసారా,
మళ్ళీ ఇక్కడ రెక్కని ఇలాగా పెయింట్ చేసుకోవాలి. చూసారా? అలాగే ఈ లైన్ కూడా మనం కట్టుకొని మనం చూపించాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు కూడా. మరి ముందు వీడియోస్ కూడా చాలా చక్కగా నాకు అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి నాకు అందరూ కూడా నాకు చక్కగా మళ్ళీ మంచి బాగుంది అని అన్నారు. అలాగే మరి ఈ పెయింటింగ్ కూడా మీకు నచ్చితే మంచి మంచి కామెంట్ చేయండి. అలాగే మీ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మనం వేసాం, ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మనం చూడండి ఒక టాక్ వేస్తాం. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. సో మీరు కూడా ఈజీగా వేయచ్చండి. ఓకేనా? చూసారా? లీవ్స్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఈ చెక్ని మీరందరూ చాలా ఈజీగా వేయచ్చండి బొమ్మని. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మరి ఇప్పుడు ఇందాక మనం ఒక చిన్న వైట్ పెయింట్స్ అని మనం కన్నుకి వేసుకోవాలి. అలాగే జస్ట్ చిన్న షేడ్ కూడా వేసుకోవచ్చు ఇలాగా సరదాగా కావాలంటేను ఇలా షేడ్ వేసుకోవచ్చును. సో అలాగే ముక్కు కూడా మనం చిన్న ఉంటుంది ఇలాగా. ఇప్పుడు మీ అందరి కోసం ఒక స్పెషల్గా చూపిస్తాను చూడండి. ఈ పెయింటింగ్లో ఏంటంటే ఒక బ్యాక్ డ్రాప్ మీకు చూపిస్తాను మీకు నేను. బ్లూ కలర్. ఇప్పుడు మీకు ఒక బ్యాక్గ్రౌండ్ వేసి చూపిస్తాను మీకు నేను చూడండి సరదాగాను. ఒక వైట్ తీసుకున్నాం మనం. వైట్ తీసుకొని వైట్ తీసుకుందాం. వైట్ తీసుకున్న తర్వాత ఈ వైట్లోని చిన్న బ్లూ మిక్స్ చేసాం. మీకు మొన్న చెప్పున్నాను మీకు నేను పెయింటింగ్లోని. ఇప్పుడు లైట్గా మనం స్కెచ్కి బ్యాక్గ్రౌండ్ వేసుకోవాలి. చూడండి, మీరే చెప్తారు అలాగుందో. ఫ్రెండ్స్ మీకు నచ్చిందా? చూడండి, మీరు బాగా చూస్తున్నారు, చూసి బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇలాగ బ్లూ ఎఫెక్ట్ మీకు ఇస్తే చాలా బాగుంటుంది. మీకు చాలా ఈజీగా పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ నేర్చుకోవచ్చు. మంచి మంచి పెయింటింగ్స్ మీ ముందుకు వస్తాను. అలాగే ఆయిల్ పెయింటింగ్స్ వస్తాను, వాటర్ పెయింటింగ్స్, క్రయాన్స్, అన్ని కలర్స్ కూడా నేర్పిస్తాను. మరి మీ అందరూ నేర్చుకోవాలి, నేర్చుకొని మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అలాగే చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే మనం వేసామో చూడండి బొమ్మ ఒక మంచి డెప్త్ వస్తుంది మీకు. సో పెయింటింగ్లో మంచి డెప్త్ వస్తుంది. పెయింటింగ్ చూడండి, బ్లూ వేస్తే మంచి డెప్త్ వచ్చిందా లేదా? సో మీ అందరికీ చూడండి, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి బాగుందా? ఇలాగ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఇస్తే చాలా బాగుంటుంది. అంటే లైట్గా ఇవ్వాలి. ముందు మనం కలర్స్ డార్క్ అప్లో చేసుకున్నాం, ఇప్పుడు మనం లైట్గా వేసుకున్నాం. అలా ఫ్రెండ్స్, మరి మీకు మంచి కొత్త పెయింటింగ్ మీ ముందుకు వస్తాను. చూడండి, మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో కాంతి ఆర్ట్స్ అండ్ మ్యాజిక్ మీ అందరి కోసం ఒక మంచి పెయింటింగ్ మీకోసం వేసి చూపించాను. చూడండి, సో అలాగే మరి మీకోసం ఒక చిన్న డెప్త్ ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్ని జస్ట్ అలాగంటే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎఫెక్ట్గా ఉంటుంది. ఎల్లో కలర్తోని జస్ట్ ఎలాగంటే అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది. మీరు కూడా వేసి ఇన్స్టాగ్రామ్లో పిక్ చేసి పంపించండి, నేను చూస్తాను. సో అలాగే పెయింటింగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ అందరూ కూడాను. సో అలాగే ఈ పెయింటింగ్ మీ అందరూ నేర్చుకోవాలని కోరుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీ అందరూ ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా బొమ్మలు రాసి నాకు చూపిస్తే నేను కూడా చాలా సరదా పడతాను. నా దగ్గర పెయింటింగ్ నేర్చుకున్నందుకు చాలా సరదాగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మీ అందరి కోసం చూడండి, ఫైనల్ టచ్ ఇచ్చేసాను పెయింటింగ్కి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కంప్లీట్ అయిపోయింది. హాయ్, ఇదండి ఫైనల్ లుక్. మరి మీ అందరికీ ఈ పెయింటింగ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాంతి ఆర్ట్స్ అండ్ మ్యాజిక్ విజయనగరం ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా నా పెయింటింగ్ చూసి రాసి మళ్ళీ మీరు కూడా నాకు చూపిస్తే సరదా పడతాను నేను. సో థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ కాంతి.